నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆదేశించిన అధికారులు. సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించేందుకు కులగణన ఎంతో ఉపయోగపడుతుంది తెలిపిన మార్కాపురం డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్. పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో నేల కొరిగిన 100 ఏళ్ల నాటి మహావృక్షం. ఇంతకాలం ఎన్నో గాలివానలకు తట్టుకున్న మహావృక్షం ఈ తుఫాన్కు కుప్పకూలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న చూపరులు. తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్న మిచాంగ్ తుఫాన్. పెద్ద ఎత్తున నష్టపోతున్న రైతులు. మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ప్రజలెవరూ బయటకు రావద్దు అని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లాలో కనిపిస్తోంది. మార్కాపురం పట్టణంలో మిచాంగ్ తుఫాన్ చలికి తోడు వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లాపై అధికంగా కనిపిస్తోంది. కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. కొత్తపట్నం ప్రాంతంలో సముద్రం 20 మీటర్ల ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్ వర్షాలపై ప్రత్యేక దృష్టి సారించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తుఫాన్ సేఫ్టీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మార్కాపురం పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలువలు, రోడ్లు జలమయమయ్యాయి. ఎటు చూసినా వర్షంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. నిత్యం వందల సంఖ్యలో పట్టణానికి వచ్చి కూలి పనులు చేసుకుని దినసరి కూలీల సైతం పట్టణానికి రాలేని పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా వర్షం ప్రభావంతో తీవ్ర తుఫాన్ దాటికి అధికారుల ఆదేశాల మేరకు ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసర పరిస్థితి అయితేనే ప్రజల బయటికి రావాలని, విద్యుత్ స్తంభాలకు మరియు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. భారీ గాలులు వీస్తున్నందున చిన్నారులను బయటికి పంపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులను, చిన్నారులను చలిగాలులకు జాగ్రత్త తీసుకునే విధంగా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో 100 ఏళ్ల నాటి మహావృక్షం నేల కొరిగింది. ఇంతకాలం ఎన్నో గాలివానలకు తట్టుకున్న మహావృక్షం ఈ తుఫాన్కు కుప్పకూలిపోవడంతో చూపరులకు బాధ కలిగించింది. వేసవి కాలంలో ఈ వృక్షం పెద్ద నీడనిస్తుంది. తహసీల్దార్ కార్యాలయంలో వివిధ పనులపై వచ్చే ప్రజలకు ఈ వృక్షం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. అటువంటి మహావృక్షం నేల కొరగడం బాధ కలిగిస్తుందని స్థానికులు చెబుతున్నారు. కూలిన వృక్షం కార్యాలయానికి రాకపోకలకు అడ్డంగా ఉండడంతో అధికారులు వృక్షాన్ని తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంటు వైర్లపై పడటంతో రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతులు నిర్వహించి విద్యుత్ అందజేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిచాంగ్ తుఫాన్ సందర్భంగా రెవెన్యూ శాఖ సిబ్బందితో దొనకొండ మండల తహసీల్దార్ కార్యాలయం నందు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో రెవెన్యూ శాఖ సిబ్బందితో మిచాంగ్ తుఫాన్ సందర్భంగా రాష్ట్రమంతటా తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగినా తక్షణమే అప్రమత్తమై వారిని ఆదుకోవాలని, ఏదైనా సమస్యలు తలెత్తినా వారు తక్షణమే దేవాలయాలు, చర్చిలు, మసీదులు మరీ సురక్షితమైన ప్రదేశాలలో తలదాచుకునేందుకు షెల్టర్లుగా ఉపయోగించుకోవాలని, పూరి గుడిసెలు, మట్టి మిద్దెలలో నివసిస్తున్న వారికి ప్రమాదం జరగకముందే వారికి ఆవాసం ఏర్పరచాలంటూ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ఎం సువర్ణ మాట్లాడుతూ, ఎటువంటి ప్రమాదం సంభవించినా తక్షణమే మా రెవెన్యూ శాఖకు తెలియజేయాలంటూ, మా విఆర్ఓలు మీకు అందుబాటులో ఉంటారని, తల్లిదండ్రులు చిన్నపిల్లల విషయమే జాగ్రత్తలు వహించాలని, అంతేకాకుండా ప్రజలు అశ్రద్ధ వహించకుండా అప్రమత్తంగా ఉండాలంటూ సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, విఆర్ఓలు, విఆర్ఏలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించేందుకు కులగణన ఎంతో ఉపయోగపడుతుందని మార్కాపురం డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు వివిధ వర్గాలు కుల సంఘాల ప్రతినిధులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో ఎంపీడీఓ తోట చందన ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఎల్డీఓ సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజన్లోని అన్ని తరగతులకు చెందిన కులాల వారి సంఖ్యను బట్టి ఈ నెల 9వ తేదీ నుంచి కులగణన చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, అందులో భాగంగానే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర కుల సంఘాల నాయకులతో కులగణన సర్వేపై సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని, పేదరిక నిర్మూలన పథకాలకు, మానవ వనరుల అభివృద్ధి, పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు, సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని విశదీకరించారు. ప్రజలు తెలియజేసిన వివరాలు మాత్రమే నమోదు చేస్తారని, ఇందుకు ఎలాంటి ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఈ సర్వే ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరికీ అవసరమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని, కులాలకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పుడూ ఏ ప్రభుత్వము సేకరించలేదని, ఇప్పుడు ఈ గణనతో చిన్న కులాలను కూడా గుర్తించి వారి సమస్యలు, స్థితిగతులు తెలుసుకుని అభివృద్ధి ఫలాలను అందజేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. కులగణన సర్వే పూర్తయితే సామాజిక న్యాయం సాధించి నవ సమాజం స్థాపించడానికి బాటలు వేసినట్లవుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ మంజునాథరెడ్డి, వివిధ శాఖల అధికారులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అసైన్మెంట్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగిస్తూ రైతులకు సర్వ హక్కులు కల్పించారని, దేశ చరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని కొమరోలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరోలు మహిళా సమైక్య భవనంలో తహసీల్దార్ రమాదేవి అధ్యక్షతన జగనన్న శాశ్వత భూ హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసైన్మెంట్ పట్టాలు పొందిన లబ్ధిదారులతో తహసీల్దార్ రమాదేవి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ 2003 కంటే ముందు భూమి ఉన్నవారికి లేక వారి వారసులకు భూమిపై సర్వ హక్కులు కల్పిస్తూ నిషేధిత జాబితాల నుండి వీటిని తొలగించి రైతులకు ఇవ్వడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి అభినందించదగ్గ విషయమని, కొమరోలు మండలంలో 148 మంది లబ్ధిదారులకు 297 ఎకరాల విస్తీర్ణంలో అసైన్మెంట్ పట్టాలు ఈ రోజు అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్యలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిషేధిత జాబితాలో ఉన్న అసైన్మెంట్ భూమిని తొలగించి రైతులకు సర్వ హక్కులు ఇచ్చి సీఎం జగన్ చరిత్ర సృష్టించారని, ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసోపేతం నిర్ణయాన్ని తీసుకోలేదని, అలాంటి ముఖ్యమంత్రి రుణం తీర్చుకునే సమయం దగ్గరకు వచ్చిందని, రానున్న ఎన్నికలలో మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే రైతులు అధికారం కట్టబెట్టాలని, ఆయన రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. కొమరోలు మండలంలో అత్యధికంగా 297 ఎకరాలలో రైతులకు పట్టాలు అందజేయడానికి నిరంతరంగా శ్రమించిన తహసీల్దార్ రమాదేవిని, వీఆర్ఓలను, వీఆర్ఏలను వారు అభినందించారు. అనంతరం రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సలీం భాషా, లబ్ధిదారులు, రైతులు, వీఆర్ఓలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఏదైతే ప్రవేశపెట్టాడో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమము ఇదొకటి. ఎందుకంటే అనాది కాలం నుంచి శాశ్వత పత్రాలు లేనటువంటి రైతులకు ఈ భూ హక్కు పత్రాల ద్వారా వారికి ఎంతో ఉపశమనం కల్పిస్తూ ఉంది. వాళ్ళు ఆర్థికంగా తోడ్పాటు అవుతుంది. అదేవిధంగా వారు నిషేధిత పట్టాల నుంచి తొలగించి వారు అమ్ముకునేదానికి కూడా హక్కు కల్పించడం జరిగింది ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఎనలేని సేవలు ప్రజలకు చేస్తూ అందరి బడుగు బలహీన వర్గాల మన్నన పొందుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ సందర్భంగా మేమైతే కోరుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఎప్పుడో పాదయాత్ర చేసి ఆ రోజు ఇచ్చిన మాట కొరకు మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిండో అవన్నీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
తమ పాదయాత్రలో రైతులను పలకరించినప్పుడు వాళ్ళు గత 20-30 సంవత్సరాలుగా అసైన్మెంట్ భూములు కలిగి ఉన్నామని, కానీ వాటిని విక్రయించుకోవడానికి తమకు ఎటువంటి హక్కులు లేవని చెప్పేసి బాధపడిన సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దానికి సరిపడా జీవో తీసుకొచ్చి ఎవరైతే 2003 సంవత్సరం కంటే ముందు 20 సంవత్సరాల నుంచి భూమి మీద ఉంటారో వాళ్ళకు సంబంధించిన డీకే పట్టాలు, గ్రామ రెవెన్యూ రికార్డును మొత్తం పరిశీలించి అప్పుడు పట్టాలు ఇచ్చిన వాళ్ళే ప్రస్తుతం భూమి మీద ఉన్నప్పటికీ, లేదా వాళ్ళు మరణించి వాళ్ళు వారసులు ఉన్నప్పటికీను వాళ్ళకందరికీ ఈ భూములను నిషేధిత జాబితా నుంచి విడుదల చేయ నిమిత్తము ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో మేరకు ఈరోజు కొమరోలు మండలంలో 148 మంది లబ్ధిదారులకు దాదాపుగా 297 ఎకరాల విస్తీర్ణముకు సంబంధించిన పట్టాలు ఇవాళ ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్ పట్టాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఇది చాలా విప్లవాత్మకమైన చర్య, రైతులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇది అనేది. కానీ ఏదైనా వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల వివాహాలకు కానీ దేనికైనా వాళ్ళకు అమ్ముకునే హక్కు ఉండేది కాదు గతంలో. ఇప్పుడు ఈ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించడం వల్ల వాళ్ళు విక్రయించుకునే వెసులుబాటు అనేది కల్పించబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మిరప, వరి తదితర పంటలను సాగు చేస్తున్న రైతులు తుఫాను ప్రభావంతో భారీగా నష్టపోయే అవకాశం ఉందని, కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు తమ పైరును సంరక్షించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రామచంద్రపురం, కొండేపల్లి గ్రామాలలో రైతులు సాగు చేస్తున్న మిరప, వరి తదితర పంటలను మార్కాపురం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి, వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల యందు నీరు నిలబడి వేరుకుళ్లు వస్తుందని, వేర్ల ద్వారా మొక్కలకు పోషకాల లభ్యత తగ్గుతుందని, పురుగులు తెగుళ్లు ఆశిస్తాయని తెలిపారు. వరి పంటను పరిశీలిస్తూ పంటలో నీరు నిలబడినట్లయితే నీటిని తొలగించాలని తెలియజేశారు. ఈ వర్షాలకు వరి పంట తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని, కావున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మిరపలో అయితే వర్షం ఆగిన వెంటనే పొలంలో ఉన్న నీటిని బయటికి పంపించాలని, వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదల చుట్టూ మట్టిని ఎగద్రోయాలని తెలిపారు. మిగిలిన అన్ని పంటలలో ఇంకా ఏమైనా తెగుళ్లు కనిపించినా వెంటనే ఆర్బీకేలోని వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి వారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు తగు నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్యని పట్టణ బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకటరామాంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పూరి శ్రీనివాసులు మున్సిపల్ ఆఫీస్ నందు కలిసి గిద్దలూరు పట్టణంలో పెరుగుతున్న పాపులేషన్కి అనుగుణంగా రోడ్లు లేవని, ఉన్న 20 అడుగుల రోడ్ల మీద చిరు వ్యాపారులు తోపుడు బండ్లు పెడుతూ ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. కావున రోడ్లకు మార్కింగ్ వేసి చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునే విధంగా మార్కింగ్ వేసి ప్రజల ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని, అలాగే స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు కొంతమంది వారు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కొన్ని చోట్ల వారి అనుచరులకు బంకులు పెడుతున్నారు. అటువంటి వాటిని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటిని నిరోధించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎర్రగొండపాలెం మండలంలో పరిధిలో తహసీల్దార్ కార్యాలయ పరిధిలో ఉండే బెంచ్ మార్క్ ద్వారా ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాలలోని గిరిజన చెంచులకు సంబంధించిన అటవీ భూముల సర్వే నెంబర్లను బేష్ పరికరము ద్వారా దాదాపుగా 100 కిలోమీటర్ల పరిధిలోని అటవీ భూములకు సంబంధించిన సాగు భూములను బేరీజు వేసేందుకు ఓ ప్రైవేటు కంపెనీ సర్వే నిర్వహిస్తుంది. ఖచ్చితమైన లెవెలింగ్ ద్వారా అనుసంధానించబడిన బెంచ్ మార్క్తో బేస్ పాయింట్ పరికరం ద్వారా అటవీ భూమి యొక్క ఉపరితలంపై గుర్తించబడిన పాయింట్లు సర్వేయింగ్ యొక్క నిలువు నియంత్రణలను ఏర్పరుస్తాయని, వాటి ద్వారా అటవీ సాగు భూమి ఎంత ఉందనేది వాటి సర్వే నెంబర్లతో సహా తెలుస్తుందని సంబంధిత కంపెనీ వారు తెలుపుతున్నారు. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బెంచ్ మార్క్ పరిధిలో బిగించిన బేస్ పరికరం వద్ద వారికి సంబంధించిన మనిషిని కాపలాగా ఉంచారు. పిచ్చి కంచెల ద్వారా ఉంచిన ఈ పరికరంను చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రకాశం జిల్లా పొద్లిలో మిచంగ్ తుఫాన్ బాగా ప్రభావితం చూపింది. పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పొదిలి 1 సచివాలయం నీట మునిగిపోయింది. తహసీల్దార్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఎక్కువగా నీరు ప్రజలు ఇబ్బంది పడ్డారు. పొదిలి కంబాలపాడు, పొదిలి ఉన్న గురువాయపాలెం మధ్య చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. తుఫాన్ ప్రభావంతో వాణిజ్య సముదాయాలు బోసిపోయాయి. ఉదయం వర్షం బాగా పడడంతో ప్రజలు బయటకు రాలేదు. వర్షం వల్ల ఏలూరు ప్రాంతంలో వరి పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా మిచంగ్, పొదిలి ప్రాంతం ప్రభావం చూపించింది.
అకాల వర్షాలు రైతులకు ఆవేదనలను మిగిల్చాయి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో తుఫాను బీభత్సం సృష్టించింది. గత 2 రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఎడతెరిపిని వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. రాచర్ల పరిసర ప్రాంతాలలో 2 రోజులుగా కురిసిన వర్షాలకు వరి పంట నీటిలో మునిగిపోవడంతో పాటు కొన్ని ప్రాంతాలలో నేల కొరిగింది. సుమారు 65 ఎకరాలలో వరి పంట నేల కొరగడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే ఆదుకుని చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. మిచాంగ్ తుఫాన్ వల్ల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి ఆదిరెడ్డి పుల్లల చెరువు మండలంలోని మల్లపాలెం మరియు రాచకొండ గ్రామాల్లో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. పొలంలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించాలని తెలిపారు. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలను పంటపై పిచికారీ చేయాలని తెలిపారు. వాలిపోయిన పడిపోయిన మొక్కలను మట్టి ఎగదోసి చక్కగా నిలబెట్టాలని సూచించారు. ఈ వర్షం వలన భూమిలోని సూక్ష్మ పోషకాలు అందుబాటులో లేకుండా పోతాయని, కావున రైతులు సూక్ష్మ పోషకాలు మిశ్రమం 5 గ్రాముల 1 లీటర్ నీటికి చొప్పున వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలని సూచించారు. గత 2 రోజులుగా కురుస్తున్న మిచాంగ్ తుఫాన్ వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న మిచాంగ్ తుఫాన్ వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడటం, ఒకటే ఎడతెరిపి లేని ముసురువాన ఈదురుగాలులతో కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ తుఫాన్ వల్ల మిర్చి, వరి, ఇతరత్ర పంటలకు కూడా తీవ్ర నష్టమని రైతులు వాపోతున్నారు. రాత్రంతా అలాగే పగలు సరిగా విద్యుత్ లేక చీకటి పల్లెలతో పాటు నీటికి అలాగే కనీసం సెల్లులో ఛార్జింగ్ కూడా లేక ఇతరత్ర సమాచారం తెలియక ప్రజలు నానా అగచాట్లు పాలవుతున్నారు. చెప్పుకోదగిన భారీ వర్షం లేకపోయినప్పటికీ ఒకటే ముసురుగాలి వానతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి ఎంత భారీ వర్షమైనా కురిసిపోతే ఆ వర్షం పంటలకు, ప్రజలకు ఎంతో క్షేమాన్నిస్తుందని, అలా కాకుండా ఇలా ముసురుతో కురిస్తే దీనివల్ల నష్టమని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.